గతంలోలా స్పీడ్ గా వెళ్లడం లేదు. కానీ షెడ్డుకి వెళ్ళలేదని చెప్పేందుకు ఎక్సిలేటర్ గట్టిగానే తొక్కినా గమ్యం చేరుతామో లేదో అందులో కూర్చున్న వారికే డౌట్. పార్లమెంట్ ఎన్నికలు ముగిసాక కారు పార్టీలో ఇప్పుడిదే చర్చ. గెలుపుపై బీఆర్ఎస్ అంచనాలేంటి? ఫలితాలపై పార్టీ నేతలు ఏం విశ్లేషిస్తున్నారు? గెలుపు ఆశలున్నాయా, సన్నగిల్లాయా? ఎన్ని సీట్లపై గులాబీ పార్టీ ధీమాగా ఉంది? ఎన్నికల పోలింగ్ సరళిపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ప్రధాన పార్టీలన్నీ ఫలితాలపై విశ్లేషించుకుంటున్నాయి. బీఆర్ఎస్ కూడా ఎన్నికల పోలింగ్ సరళిని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. కారు సారు 16 అంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించిన బీఆర్ఎస్ చివరికి 9 సీట్లతో సరిపెట్టుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైంది. రాజకీయ క్షేత్రంలో నిలవాలంటే గెలవాలి. అందుకే లోక్సభ ఎన్నికల్లో అయినా మంచి ఫలితాలు సాధించేందుకు తన పరిధిలో అన్ని ప్రయత్నాలు చేసింది బీఆర్ఎస్. మొదటి నుంచి భారీ బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారం కేసీఆర్ స్టైల్. అందుకు విరుద్ధంగా ఈ ఎన్నికల్లో బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు గులాబీ బాస్. కార్నర్ మీటింగులు, రోడ్ షోలతో ప్రచారాన్ని కేసీఆర్ హోరెత్తించారు. ఒక దశలో అధికార పార్టీ కంటే పెద్ద మొత్తంలో కేసీఆర్ మీటింగులకు జనాలు హాజరయ్యారు. దీంతో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ శ్రేణులో అంచనాలు పెరిగాయి. ఇక ఎన్నికల ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి 14 సీట్లు గెలవబోతున్నామని పెద్దాయనే పక్కాగా చెప్పడంతో పార్టీ నేతల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించారు గులాబీ బాస్ కేసీఆర్. ఎన్నికల ముందు నుంచి పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరించారు. మాజీ ఐపీఎస్ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని కారెక్కించుకుని నాగర్ కర్నూలు సీటిచ్చారు. ఇక ఉద్యమకారుడు, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావును అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దించారు. ఇక ఎక్కువ మంది బీసీ అభ్యర్థులకు సీట్లు ఇచ్చారు. పోయిన చోట వెతుక్కునే ప్రయత్నాల్లో కాస్త వ్యూహాత్మకంగానే వ్యవహరించారు గులాబీ బాస్. పోలింగ్ ముగిసింది. అన్ని పార్టీలు ఆయా సెగ్మెంట్లలో గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు మెజారిటీ సీట్లు మాకేనంటున్నారు. ఓటింగ్ సరళి తమకే అనుకూలంగా ఉందని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి కొన్ని స్థానాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ స్థానాలను గెలుచుకునేందుకు పార్టీ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు ఆ స్థానాల్లో పోలింగ్ సరళిపై పార్టీ నేతలని ఆరా తీస్తున్నారట గులాబీ బాస్ కేసీఆర్. ఎన్నికల ముందు వరకు కారు హుషారుగానే ఉన్నా ఎన్నికల తర్వాత ఆ పార్టీలో ఉత్సాహం చల్లారిపోయింది. ఎందుకంటే గ్రౌండ్లో ఫీడ్బ్యాక్ అంతా నెగటివ్గా వస్తోంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి రైతులు బలమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రైతులంతా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో రైతు అజెండాతోనే ముందుకు వెళ్లిన కేసీఆర్ పల్లెలన్నీ తమ వైపు టర్న్ తీసుకుంటాయని అంచనా వేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు సాయం ఖాతాల్లో వేయడంతో పాటు ఆగస్టు 15 కల్లా రుణమాఫీ ఇస్తానని హామీ ఇవ్వడంతో మరోమారు రైతులంతా హస్తం పార్టీ వైపే మొగ్గు చూపినట్లు చర్చ జరుగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అండగా నిలిచిన గ్రేటర్ ఓటర్లు బీఆర్ఎస్ తోనే ఉంటారని కేసీఆర్ లెక్కలు వేసుకున్నారు. కానీ ఆ అంచనా తల్లకిందులైనట్లు ఆ పార్టీ నేతల్లో టాక్ వినిపిస్తోంది. ఈసారి వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు చర్చ జరుగుతోంది. ఇక మొదటి నుంచి కేసీఆర్ పార్టీకి అండగా నిలిచిన మైనార్టీలు కూడా ఈసారి కాంగ్రెస్ కి మద్దతిచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో పక్కాగా ఇన్ని సీట్లు గెలుస్తామని చెప్పలేని స్థితిలో ఉంది బీఆర్ఎస్. మెదక్, నాగర్ కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చామని చర్చించుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. ఆ 5 స్థానాలపైనే బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మరి కౌంటింగ్ రోజున వారి ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.